రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ఆదివారం ఆరాధనకు చేరికుడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అందరూ మీ బైబిల్ను తెరిచి చూడండి. 135వ కీర్తన 135వ కీర్తన 3వ వాక్యాన్ని చదువుకుందాం. 135వ కీర్తన 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. తలెత్తిన వైపు చూడండి. ఈరోజు మన అంశం పేరు ఏంటంటే మనోహరము. చెప్పండి అందరూ, మనోహరము. ఏది మనోహరము? ఇది మనోహరము, అది మనోహరమని అక్కడ రాయబడిన మాట. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి. తద్వారా ఏం కలుగుతుందయ్యా అని అంటే అది మనోహరముగాను, అది నీతిగాను, అది ప్రియముగాను, రమ్యమైనదిగాను, అది అనుకూలమైనదిగా కనబడుతున్నట్లుగా ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. ఏది అని అంటే దేవుని స్తుతించడము, దేవుణ్ణి కీర్తించడము. అది ఎలా ఉంది అని అంటే మనోహరముగా ఉన్నది. ఎలా ఉందంట? ఎలా ఉందంట? మనోహరముగా ఉందంట. మనోహరము అనే పదానికి అర్థం ఏంటంటే ప్రియమైనది, లేక రమ్యమైనది, అనుకూలమైనది. దేవునికి రమ్యమైన వ్యక్తులుగా మనం కనబడాలి. దేవుడికి మనం మనోహరమైన వ్యక్తులుగా మనం మార్చబడాలి. దేవుడికి ఎలా కనబడాలంటే మనోహరమైన వ్యక్తులుగా మనము దేవుడికి కనబడేవారుగా ఉండాలి. నిన్ను చూసినప్పుడు దేవుడు ఈ వ్యక్తి మనోహరమైన వ్యక్తి, ఈ వ్యక్తి రమ్యమైన వ్యక్తి, ప్రియమైన వ్యక్తి, చాలా ఇష్టమైన వ్యక్తులుగా దేవునికి మనం మారాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఇది మనోహరమైనది, అది మనోహరమైనది అన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం కదా. మరి దేవునికి రమ్యమైన వారిగాను, దేవునికి ప్రియమైన వారిగాను, దేవునికి అనుకూలమైన వారిగా మనం కనబడాలని ఈ దినాన్ని దేవుడు మన ఎదుట కోరుకుంటూ ఉన్నాడు. నిన్ను చూసినప్పుడు, లేక నన్ను చూసినప్పుడు, మన సంఘాన్ని చూసినప్పుడు ఈ సంఘము నాకు అనుకూలముగా ఉంది, ఈ సంఘం నాకు రమ్యమైనదిగా కనబడుతుంది, ఈ సంఘ విశ్వాసులు నాకు చెప్పండి మనోహరముగా నాకు కనబడుతూ ఉన్నారని దేవుడు చెప్పేటట్లుగాను, దేవుడు పిలుచుకునేటట్లుగా మనం మారాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే వాక్యం చదువుతున్నప్పుడు ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. 23వ అధ్యాయము 14వ వాక్యం. గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ బాల్యము పరిశుద్ధంగా ఉండవలెను. అక్కడ రాయబడిన మాట ఏంటి? ఆయన నీలో అసహ్యమైన దేనిని చూచి నిన్ను విడవకుండునట్లు. దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెడుతూ ఉన్నాడు? చాలా మంది చెప్తుంటారు, దేవుడు నన్ను వదిలేశాడయ్యా, దేవుడు నాకు దూరం అయిపోయాడు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఏంటో ఈ మధ్య దేవుడు నన్ను సరిగా పట్టించుకోవట్లేదు అని చాలా మంది మాట్లాడుతుంటారు కదా. వాక్యం అంటుంది, ఎందుకు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, ఎందుకు దేవుడు నీకు దూరం అయిపోయాడు అని అంటే ఏముంది అక్కడ? ఆయన నీలో అసహ్యమైన దానిని. మనోహరం అనే పదానికి వ్యతిరేక పదం ఏంటంటే అసహ్యము. ప్రియమైనది, రమ్యమైనది అనే పదానికి వ్యతిరేక పదం ఏంటి? అసహ్యము. నీవు దేవుడికి అసహ్యమైన వ్యక్తిగా కనబడితే దేవుడు ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా మనకు దూరం అయిపోతాడు. ప్రభువా, ఆ బిడ్డకి ఏదైనా మంచి కార్యం చేయ, ఆ బిడ్డ పట్ల కృప చూపించు ప్రభువా, వారి కుటుంబం పట్ల సహాయం చేయ ప్రభువా అని నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు అంటాడు, అరే బాబు, నువ్వెందుకు రానంత బోరును కూర్చొని ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావు, ఆ మనిషి కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నావు కన్నీళ్ళు విడిచి అని అంటే, ఎందుకు ప్రభువా అని అంటే యేసయ్య అన్న మాట ఏంటో తెలుసా? వారిలో నాకు అసహ్యమైనది ఉన్నది కనుక నేను వారికి ఏమైపోయాను? దూరంగా నిలబడున్నాను. దేవుడు నీకు దూరం అయిపోతున్నాడు. కారణం ఏంటంటే మన సంఘానికి దేవుడు దూరం అయిపోతున్నాడు, నీ కుటుంబానికి దూరం అయిపోతున్నాడు, లేకపోతే మన వ్యక్తిగతమైన జీవితానికి దేవుడు దూరం అయిపోతున్నాడు అని అంటే మనలో ఏముందంట?
అసహ్యమైనది మనలో ఉండడాన్ని బట్టి దేవుడు ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. ఓ మంచి కార్యాన్ని చేయగలిగిన వ్యక్తిగా మనం ఉంటే, రమ్యమైన వారిగా దేవుడికి కనబడగలిగితే, నీ మధ్యలో ఉన్న ప్రతి శత్రు సమూహాన్ని దేవుడు దూరపరుస్తాడు. ఆమేన్. మన తప్పిదాన్ని బట్టి మనలో ఏముందంట? దేవుడికి అసహ్యమైనది దేవుడికి కనబడుతూ ఉన్నప్పుడు దేవుడు మన దగ్గరగా ఉంటాడా? దేవుడు ఎవరు? పరిశుద్ధుడైన వాడు, మహోన్నతుడు, పరిశుద్ధతలో మహనీయుడైన దేవుడు. వేవేల దూతల మధ్య నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ కొనియాడబడుతున్న ఆ పరిశుద్ధుల సమూహాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి దేవుడు రావాలని కోరుకుంటుంది. ఎందుకో తెలుసా? నీవు నేను పరిశుద్ధులుగా మారాలని. అసహ్యమైన వాటిని విడిచిపెట్టి అసహ్యమైన వాటికి మనం దూరంగా నిలబడి దేవునికి ఎప్పుడైతే రమ్యమైన వ్యక్తులుగా మనం కనబడతామో, దేవునికి ఎప్పుడైతే దేవునికి ప్రియమైన వారిగా కనబడతామో, దేవునికి ఎప్పుడైతే ఇది మనోహరమైనది, ఈ వ్యక్తి నాకు అనుకూలమైన వ్యక్తి, ఈ సంఘం నాకు అనుకూలమైనదని దేవుడికి ఎప్పుడైతే గుర్తెరుగుతాడో ఆటోమేటిక్గా పిలవకుండానే వచ్చేస్తాడు. అర్థమైంది? ఇప్పుడు బెల్లం పెట్టామనుకోండి, బెల్లం పెట్టిన తర్వాత చీమల అమ్మరండి అని పిలవాలా? చెప్పడమ్మా. నువ్వు పిలవడం కూడా వల్లే, నువ్వు మోగేసుకున్నా సరే వస్తాయా లేదా? నీ పరిశుద్ధతను బట్టి, అంటే మన పరిశుద్ధతను బట్టి దేవుడు పిలవాల్సిన అవసరం లే, దేవుడు దిగి వచ్చేస్తాడు ఆటోమేటిక్గా. దేవుడు దూరం అయిపోయాడు, పట్టించుకోవట్లేదు, ఆయనకి చూడలేదు, ఆయన కళ్ళు లేవా, చెవులు లేవా? ఆయనకి అన్నీ ఉన్నాయమ్మా. వాక్యం అంటుంది, నీలో దేవునికి అసహ్యమైనది ఉన్నట్లయితే దేవుడు దూరంగా వెళ్ళిపోతాడు. నీలో దేవునికి రమ్యమైనది కనబడగలిగితే దేవుడు నీ దగ్గరికి దిగి వస్తాడు. ఆమేన్. దేవుడు బైబిల్లో ఒక తోట దగ్గరికి వచ్చాడట. ఆ తోట ఎలా కనబడుతుంది దేవుడికి అని అంటే చాలా రమ్యంగా కనబడుతుందంట. ఎలా కనబడుతుందంట? చాలా రమ్యముగాను మనోహరంగా ఆ తోట కనబడినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతాం. చూద్దాం. యెషయా గ్రంథం 27వ అధ్యాయము. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష తోట, దాని గురించి పాడండి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానిని నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీద రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుకొనుచున్నాను. ఎవరిని కాపాడుతున్నాడు దేవుడు అక్కడ? మనోహరమైన ఒక ద్రాక్ష తోటను, మనోహరమైన ఒక విశ్వాసిని. ఆ ద్రాక్ష తోట దగ్గర మీ పేరు ఉంచుకోండి. ఆ మనోహరమైన, ఇప్పుడు చదవండి, ఆదిమన మనోహరమగు ఒక, చెప్పండి, ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరాన్ని నేను కనుగొన్నాను. ఆ ప్రార్థనా మందిరం ఎలా ఉంది అంటే మనోహరముగా కనబడుతుంది. ఆ ప్రార్థనా మందిరంలో నివసిస్తున్న ప్రతి విశ్వాసి ఎలా ఉన్నారు అని అంటే మనోహరముగాను, దేవునికి ప్రియమైన వారిగాను, దేవునికి అనుకూలమైన వారిగాను, దేవునికి రమ్యమైన వారిగా దేవుడికి కనబడ్డారట. కనబడిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని కాపు చేయొచ్చు, ప్రతి నిమిషము దానికి నీరు కట్టుచు, ఎవడు దాని మీద రాకుండా దివారాత్రులు దాన్ని ఏం చేస్తున్నాడంట? నిద్రపోతున్నాడు. అదేంటో ఎప్పుడంట? దీవారాత్రులు ప్రతి క్షణం కంటికి కనుపాపు వలె దేవుడు నిన్ను భద్రపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. నిన్ను కాపాడాలని, నీ కుటుంబాన్ని భద్రపరచాలని, నీ పిల్లలను భద్రపరచాలని, నీ సంఘాన్ని ప్రభు క్షేమాభివృద్ధిని కలగచేయాలని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? కాపాడుతూ ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. అలా కాపాడబడాలి అని అంటే ప్రతి నిమిషం కూడా దేవుడి యొక్క రెక్కల చాటులో మనం భద్రంగా ఉండాలి అని అంటే దేవుడికి ఎలా ఉండాలి? మనం చెప్పండి అమ్మా. దేవుడికి రమ్యముగా కనబడాలి, మనోహరముగా దేవుడికి కనబడాలి. నీవు దేవుడికి ఎప్పుడైతే అనుకూలముగా దేవుడికి కనబడతావు, రమ్యముగా దేవుడికి ఎప్పుడైతే కనబడతామో, మనోహరంగా దేవుడికి ఎప్పుడైతే మనం మారుతామో, ఆ తర్వాత దేవుడు చేసే అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? ప్రతి నిమిషం, ప్రతి క్షణం దేవుడు ఏం చేస్తాడు?
కాపాడుతూ ఉంటాడు. అయ్యో నా బిడ్డ ఏం చేస్తుందో, నా బిడ్డను నేను కాపాడాలి, తన కుటుంబాన్ని కాపాడాలి, తన బిడ్డలను నేను కాపాడాలి, తన సంఘాన్ని నేను కాపాడాలని ఆ ద్రాక్ష తోటను ఎలాగైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు కాపాడుతూ ఉన్నారో, ఈ ఆరాధనలో చేరి వచ్చిన నా దేవుడి ప్రియులారా, దేవుడు కూడా ప్రతి క్షణం మనల్ని కాపాడునుగాక. మనోహరమైన వారిని దేవుడు ఏం చేస్తాడు? ప్రతి క్షణం కాపాడుతూ ఉంటాడు. ఒక సమయంలో వచ్చి వెళ్ళిపోయే దేవుడు కాదు ఆయన. ఒక టైంలో వచ్చి రావు కాలమా, యమగండమా ఈ చూసుకొని వచ్చి పోయే దేవుడు కాదు ఆయన. ఆయన ఎవరంట? ప్రతి క్షణం ఎవరంటే మనల్ని కాపాడేది. చెప్పండి, ఎవరు కాపాడతారు మనల్ని? దేవుడు తప్ప ఎవరు మనల్ని కాపాడరు, మనకు కాపుదలను ఎవరు. ఆయన రెక్కల చాటున కాపాడే దేవుడు ఎవరయ్యా అంటే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన అంటారు, నీవు నాకు మనోహరంగా ఉండగలిగితే, అనుకూలమైన వ్యక్తిగా, రమ్యమైన వ్యక్తిగా దేవుడికి మనం మార్చబడగలిగితే, ఒకవేళ దేవుడికి అసహ్యమైనది ఒకవేళ మనలో కనబడితే, దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని, ప్రభువా ఈ అసహ్యమైనది నాలో ఉందయ్యా, కనుక తీసివేయి ప్రభు అని ప్రార్థన చేసుకొని దేవునికి రమ్యమైన వారిగా, మనోహరమైన వారిగా నేను కనబడగలిగితే, దేవుడు నిశ్చయముగా ఆయన కృప మనకు తోడించి ప్రతి క్షణం కాపాడునుగాక. మరి దేవుడికి అనుకూలమైన వ్యక్తిగా మనం మారాలి అని అంటే ఎప్పుడు మనం ఆయనకు మనోహరంగా కనబడగలుగుతాము? దేవుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఈ వ్యక్తి నాకు అనుకూలమైన వ్యక్తి, ఈ వ్యక్తి నాకు రమ్యమైన వ్యక్తి, ఈ వ్యక్తి, ఈ సంఘం, ఈ విశ్వాసి ఎలా కనబడుతున్నారు తెలుసా? రమ్యమైన వారుగాను మనోహరముగా నాకు కనబడుతున్నారని దేవుడు పిలవాలి అంటే ఏది మనోహరమైనది అంటే, బైబిల్ నేను చదువుతున్నప్పుడు 2-3 మాటలు నాకు కనబడ్డాయి. చూడండి, కీర్తనలు 130వ కీర్తన, 133వ కీర్తన మొదటి వాక్యం చదవండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఏది దేవుడికి మనోహరంగా కనబడుతుందంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఏది మనోహరంగా దేవుడికి కనబడుతుంది అని బైబిల్లో మనం చూడగలిగితే, ఐక్యత దేవునికి కనబడుతుంది. అది ఎలా కనబడుతుంది? మనోహరంగా కనబడుతుంది. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట అది ఎంత మనోహరము, ఎంత మనోహరం. ఏది మనోహరం దేవుని దృష్టిలో? ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏది దేవుడికి రమ్యమైనదయ్యా అంటే ఐక్యత కలిగి జీవించాలి. ఎలా కలిగి జీవించాలి? ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఈ ఐక్యత మనలోనికి రావాలని, ఈ ఐక్యత ఏ వ్యక్తి జీవితంలో కలిగి నడిపించబడతారో వారిని దేవుడు ప్రతి క్షణం కూడా కాపాడతాడండి. ఈ ఐక్యత లేదా, ఈ ఐక్యత లేకుండా ఒకవేళ మనం నడిపించబడుతూ అందరితో నాకే పని, వాళ్ళందరితో నాకు అవసరం లేదు అని అనుకుంటే దేవుడికి రమ్యమైన వారిగాను మనోహరంగా మనం కనబడలేము. దేవుడికి మనోహరంగా మనం కనబడాలి అని అంటే మనం ఏం చేయాలి? సహోదరుల ఐక్యత మనలో ప్రవహించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడిన మాట, ఆత్మ కలిగించు ఐక్యతను మీరేం చేయాలి? కాపాడుకోండి. ఆత్మ కలిగించే ఐక్యతను మీరు కాపాడుకోండి. దేవుడు ఒక ఐక్యతను మనకు కలగజేశాడు. దేవుడు ఏం చేశాడు? మనకు ఒక ఐక్యతను దేవుడు ఇచ్చిన తర్వాత ఐక్యతను పోగొట్టుకోకూడదు. ఒక సహవాసాన్ని మనం పోగొట్టుకునే వారుగా ఉండకూడదు. ఎందుకయ్యా పోగొట్టుకోకూడదు అని అంటే, దేవునికి ఐక్యత రమ్యముగాను మనోహరంగా కనబడుతుంది బ్రదర్. ఎంతగా దేవునికి ఇంపైనదిగా కనబడుతుంది, దేవుడికి ఇష్టమైనదిగా కనబడుతుంది. కనుకనే ఈ సహోదరుల ఐక్యత లేకపోతే, ఈ ఐక్యత లేకపోతే ఏ వ్యక్తి కూడా నడిపించబడలేడు, ఏ వ్యక్తి కూడా దేవుడికి మనోహరంగా కనబడలేడు. అందుకే ఆత్మ కలిగించు ఐక్యతను మనం ఏం చేయాలి? ఐక్యతను కాపాడుకుంటూ రావాలి. ఏం చేయాలి? చెప్పండి. ఏం చేయాలి? ఐక్యతను కాపాడుకుంటూ రావాలి. ఇప్పుడు ఐక్యత లేకపోతే జీవితాలే తారుమారుగా మార్చబడిపోతాయి. మీరు బైబిల్లో గమనించగలిగితే ఒక 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే, వాళ్ళ ఆస్తి పెరుగుతూ ఉన్నప్పుడు, వాళ్ళ ఆస్తి పెరగడం ద్వారా వాళ్ళ మధ్యలో ఏం రేగినాయి అంటే గొడవలు చెలరేగాయి. చూడండి, ఆదికాండం
13వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే ఇక్కడ ఎవరున్నారా అంటే అబ్రహాము, లోతు మనకు కనబడతారు. వినండి, తలలెత్తి 4 చూడండి. అబ్రహాము, లోతు మనకు కనబడతారు. అబ్రహాముతో పాటు వచ్చిన వ్యక్తి ఎవరు? లోతు. లోతు అబ్రహాముతో పాటు వచ్చిన తర్వాత దేవుడు ఎలా వారిని ఆశీర్వదించడం ప్రారంభించాడు, విస్తరించాడు వారి ఆస్తిని. అంతగా ఆస్తి విస్తరించబడిపోవడం ద్వారా, ఆస్తి విస్తరించబడితే గమ్ముగా ఉంటామా? ఆస్తి విస్తరించబడింది, ఒక 2 ఎకరాలు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తాం? మీరు తెలియనట్టున్నారు. 2 ఎకరాలు ఉన్నాయనుకో, ఏం చేస్తాం? మన ఇంట్లో 2 కొడుకులు ఉన్నారు, 2 ఎకరాలు ఉన్నాయి, 3 ఎకరాలు ఉన్నాయి, 2 కొడుకులు ఉన్నారు. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? నీకన్నా నేను బిడ్డలు అనుకుంటాను, నువ్వు ఎప్పుడు చేస్తావు? ఆ తర్వాత మేము ఎవరిని కొడుకు అడుక్కొని సాగాల, తొందరగా జాబ్ అంటారు. అవునా కదా? ఎందుకుని బట్టి? ఆస్తి విస్తరించడాన్ని బట్టి. మీరు బైబిల్ ఎరగలిగితే అబ్రహాముతో పాటు వచ్చిన లోతు, వీళ్ళిద్దరూ ఆస్తి ఏం చేయబడింది? విస్తరించబడింది. దేవుడు అభివృద్ధి పరిచాడు, ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత ఏం చేయాలి? ఐక్యతతో నడిపించబడాలా లేదా? ప్రేమతో ఉండాలా లేదా? ఏం చేశారు? ఆస్తి విస్తరించబడిపోవడం ద్వారా ఏమైపోయారు? వాళ్ళు కలహాలు, విభేదాలు, గొడవలు రేగాయి. గొడవలు పడిన తర్వాత వాళ్ళు ఏమైపోయారు? 6వ వాక్యం చదవండి, 13వ అధ్యాయం 6వ వాక్యం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలనంతగా దేవుడు వారి ఆస్తిని విస్తరింపజేశాడు. వారి ఆస్తిని దేవుడు ఏం చేశాడంట? విస్తరింపజేసిన తర్వాత ఏదో ఒక చిన్న గొడవ జరిగింది. మా తలలెత్తిన వచ్చాడు, ఒక చిన్న గొడవ జరిగింది. ఒక చిన్న గొడవ జరిగిన తర్వాత పెద్దోడు కాదు అబ్రహాము, అరే బాబు, ఇవన్నీ మనకు అవసరం లేదు, మన మధ్యలో గొడవలు రేగుతున్నాయి, ఏదైతే అయింది నువ్వు వెళ్ళిపో అని అన్నాడా? అనని అంటే అయ్యగారు ఏం చేశాడు? అబ్బా, ఎన్ని రోజుల నుంచి స్వామి ఈ మాట చెప్తావని, నీతో ఉండలేక, నీతో పడలేక, నీకేమీ చెప్పలేక, నీకు తలంచలేక, ఎన్ని వచ్చిన కారణం ఎందుకు? నీ నోటి నుంచి ఆ మాట వస్తే కావాలనుకున్నానయ్యా. అర్థమవుతుందా వాక్యం? మా వినండి, ఏం చెప్పాడు అబ్రహాము? ఇక్కడ మనకు ఉండడం మంచిది కాదు కాబట్టి నువ్వు వెళ్ళిపోలే అని అంటాడు. 9వ వాక్యం చదవండి. ఆదేశమంతయు చదవండి, 9వ వాక్యం. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. ఏం చెప్తున్నాడు లోతుతో? నన్ను విడిచి నువ్వు దూరంగా వెళ్ళాయా, ఈ గొడవలు ఇవన్నీ ఎందుకులే, నువ్వు నీ కుటుంబం బాగుండుకోండి అని వెంటనే ఏం చేశాడు? అబ్బా, ఈ మాట కోసం కాదంటయ్యా నేను ఎదురు చూసింది, ఈ మాట కోసం అయ్యారుపల్లికి రాదు, అయ్యారుపల్లి ఏడ బతుకుతాం, నేను బెంగళూరులోనే ఉంటాను. ముందు మా వాక్యం అన్న మాట ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఆ మాట అబ్రహాము చెప్పాడో వెంటనే ఏం చేశాడు? వెళ్ళిపోయాడా? ఒక సలహా తీసుకోలేదు, ఒక పెద్దలు అన్న మాటకి దాన్ని ఏం చేయాలి? మనం లోపడాలి. ఐక్యతలో ఉన్నప్పుడు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నువ్వు ఐక్యతను ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోతామో సమస్యలు అనేవి ఎదురవుతాయి, మన పరిస్థితులే తారుమారుగా మార్చబడతాయి. చూడండి, లోతు దగ్గర ఉన్నంత కాలం ఆశీర్వదించబడ్డాడు, అద్భుతకరంగా దీవించబడ్డాడు. ఎప్పుడైతే అబ్రహామును విడిచి బయటికి వెళ్ళాడో, ఏమండి, ఒక భ్రష్ట సంతానం తన జీవితంలో కలిగిందండి. కూతుళ్ళు పాడైపోయారు, భార్య పాడైపోయింది, జీవితాలే తారుమారుగా మార్చబడిపోయాయి. ఒక భ్రష్టత్వం కలిగిన కుటుంబం మార్చబడిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఐక్యతలో లేడు. ఐక్యతలో ఉన్నంతసేపు, ఒక మంచి మాట చెప్పే వ్యక్తి దగ్గర ఉన్నంతసేపు కుటుంబం బాగానే ఉంది. ఎప్పుడైతే ఆ కుటుంబాన్ని వేరు చేసుకుని బయటికి వెళ్ళాడో, ఐక్యతను వేరు చేసుకుని ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో ఏమైంది? జీవితమే తారుమారైపోయింది. బిడ్డలు చెడిపోయారు, తన కుటుంబం చెడిపోయింది, భార్య కూడా ఎందుకు పనికి రాకుండా ఉప్పు స్తంభంగా మార్చబడిపోయింది. తనలో నుంచి ఒక భ్రష్ట సంతానం బయలుదేరింది. కారణం ఏంటయ్యా? ఎందుకయ్యా లోతు ఇలాగా అయిపోయింది నీ కుటుంబ పరిస్థితి? అయ్యా, అబ్రహాముతో ఉన్నప్పుడు చాలా బాగుందయ్యా, రమ్యంగా నా కుటుంబం నడిపించబడుతుంది. ఐక్యతతో లేనప్పుడు అయ్యా పెద్దోడు ఒక మాట అన్నాడు, దానికి ఏమైపోయింది? నీ తండ్రే కదా, నీ తల్లే కదా, ఒక మాట అనేది దానికి ఎందుకు బాధపడతావు? ఎందుకు దూరం అయిపోతున్నావు? వాక్యం అంటుంది, ఐక్యతతో నడిపించబడినప్పుడు ఆ కుటుంబం సస్యశ్యామలంగా నిలబడుతుంది. ఆమె మీరు గమనించండి, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారు తెలుసా?
చిన్నోడుకో లేకపోతే పెద్దోడుకో లేకపోతే పెద్ద కూతురుకో ఏదైనా చిన్న గొడవలు రేగిన ఏది జరిగినా ఏం చేస్తాడు? ఆ పెద్దగా ఉన్న వ్యక్తి దానికి సలహా ఇస్తాడు. అనుభవం కలిగిన వ్యక్తి కాబట్టి వాడిని ఒక మాట తిట్టు, ఈయన ఒక మాట తిట్టు, ఏం చేస్తారు? ఆ కుటుంబాన్ని సరి చేసి ఆ కుటుంబం విడిపోకుండా ఐక్యపరుస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మీ అమ్మ ఉంటే నేను ఉండను, ఏం చేస్తావు చెయ్యి. అంటే కాదమ్మా, మా నాన్న కూడా చనిపోయాడు కదా, మా అమ్మ నువ్వు దగ్గర పెట్టుకుంటున్నావు. అందుకో నాకు మీ అమ్మ వస్తేనే నాకు పడదు. ఐక్యతతో లేకపోయావా? లోతు యొక్క జీవితం ఎలా పాడైపోయిందో మన జీవితాలు కూడా పాడైపోతాయి. కారణం ఏంటంటే ఐక్యతతో నిలబడాలండి. ఎప్పుడు ఆ మాట చెప్తావు వెళ్ళిపోదాం అని అనుకున్నాడు లోతు. ఈ చరిత్రని ఇలాగే పెట్టండి. మరొక చరిత్ర చూపిస్తాను, మరొక ఇద్దరు వ్యక్తులు చూపిస్తాను. అక్కడ ఎవరు కనబడతారు అంటే నయోమి, రూతు కనబడతారు. నయోమి రూతు కనబడిన తర్వాత రూతు యొక్క భర్త చనిపోయాడా? అందరిని పోగొట్టుకునిందా నయోమి? అందరిని పోగొట్టుకున్న తర్వాత రూతమ్మతో అంటుంది, అమ్మాయి ఎవరి కాలంలో ఉన్నావు? నీకు కూడా కోరికలు ఉంటాయి, ఎన్నో చేయాలని ఆశలు ఉంటాయి, పెళ్లి చేసుకో చక్కగా. ఎవరి కాలాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? నా బతుకేదో ఇలా తెల్లారిపోయింది, నీ జీవితం ఎందుకు తెల్లారవాలి? కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుకో అని అన్నప్పుడు రూతమ్మ చెప్పిన ఒక చక్కని మాట చదవండి. ఋతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వాక్యం చదవమ్మా. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టవద్దనియు, నన్ను బతిమాలుకొనొద్దు. అబ్బా, ఎంత గొప్ప మాట అండి! నన్ను విడిచిపెట్టొద్దు, నా నుంచి దూరం అయిపో అని ఈ మాట చెప్పొద్దక్క. నేను ఉన్నంత కాలం, బ్రతికినంత కాలం నీతోనే ఉంటా. ఎందుకు అమ్మాయి? ఎందుకు నీ జీవితాన్ని హ్యాపీగా కొనసాగించుకోవచ్చు కదా? కాదు, ఈ ఐక్యతలో నేను నిలబడితే, ఈ సహవాసంలో నేను ఉండగలిగితే రమ్యమైన జీవితం నేను పొందుకోగలుగుతాను. మీరు గమనించిన తర్వాత రూతు జీవితం ఏమైంది? అద్భుతకరంగా మార్చబడింది. బోయాజుతో వివాహం అయింది. అబ్బా, ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన జీవితాన్ని తాను అనుభవించగలిగిందండి. ఆ వంశంలో నుంచి ఎవరు పుట్టుకొని వచ్చారు? చెప్పడమ్మా, యేసు ప్రభు పుట్టుకొని వచ్చాడు. కారణం ఏంటి? ఐక్యత కలిగింది. ఆ కుటుంబం, ఆ వంశం ఐక్యత కలిగింది, ఆ జీవితం ఐక్యత కలిగింది. నీ జీవితంలో కూడా యేసు ప్రభు బయలుదేరాలి అని అంటే, ప్రతి క్షణం నన్ను కాపాడాలి అని అంటే ఐక్యత ముఖ్యం. అన్నగారికి చెప్తానే ఏమన్నాడు? అబ్బా, ఎందుకంటే ఇంకేముందయ్యా, నాకు వెళ్ళిపోతానయ్యా. నీ దగ్గర ఎవరు ప్రార్థన చేసుకుంటుంటాడు? రోజు ప్రార్థన. ఇవన్నీ మనకు పడవాలి. ఎప్పుడో ప్రార్థన చెయ్యాలా? ప్రార్థన మరి ఊరికే చేయకూడదు. ఎవరికి ఎన్ని పనులు ఉంటాయి అనుకున్నావు? అమ్మో, చిన్న పనులతో చేసి మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. చాలా మంది ఉన్నారు మా ఇటువంటి. ఐక్యతతో ఉన్నప్పుడు ఆ కుటుంబం ఏం చేస్తుందో తెలుసా? సమయానికి ప్రార్థన కూర్చుంటారు. ఐక్యతతో ఉన్నప్పుడు సమయానికి ప్రార్థన కూర్చుంటుంది, సమయానికి దేవుడి మందిరానికి వస్తుంది. ఐక్యతతో లేకపోతే ఏమవుతుంది? ఆ కుటుంబం చాలా చెదురుగా మార్చబడిపోతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, సహోదరుల ఐక్యత కలిగి ఉండేదా, ఇదే కదా నాకు మనోహరమైనది. నీ కుటుంబంలో నీ అన్నదమ్ములతో అయినా, నీ పొరుగు వారితో అయినా, అందరితో మనం ఏం చేయాలా? గొడవలు పెట్టుకుంటూ అందరినీ ధర్మేయాలి. ఇంటికి ఎవరిని రానికూడదు. నేర్చుకోండి. ఇంటికి ఎవరే నీ చెల్లి కడిస్తే, నీ చెల్లెనా ఏదో ఒకటి చూసుకో. నేను అనుకుంటాడు, ఎందుకు వచ్చిందిరా ఆయన పోయి చేసుకున్నాను. అది కాదు, అయ్యా వస్తుందా, నాడబెట్టి వస్తుంది, తీసుకురాయ్యా. 2 రోజులే కాదు, 4 రోజులు ఉండమను. ఆడు ఎన్ని రోజులు ఉండాలి? అత్తోళ్ళ ఇంట్లో ఎడుండమని. నేను లేను, ఓ తల్లి అంతే. ఈ రోజుల్లో తోడుకోవడం వస్తే ఎప్పుడు పోతారంట? నాకేం పని పట్లే, నేను వండుగా చచ్చిపోతాను. మా వాక్యం ఉంటుంది ఏంటో తెలుసా? సహోదరుల ఐక్యత కలిగి ఉండండి. అక్క చెప్పక జోతక్క సొల్లక్క తెలియదా? ఐక్యత కలిగి ఉండాలి. ఎంత గొప్ప మాట అండి! మీ అత్తను బాగా చూసుకోగలుగుతున్నావా? అత్త చూస్తే నాకు పడదయ్యా. ఏమి ఐక్యతలో ఎందుకు నిలబడలేకపోతున్నాను? ఋతమ్మ చేసింది ఏంటో తెలుసా? నీ ఐక్యతను విడిచిపెడితే నా జీవితం పతనం అయిపోతుంది, నా జీవితం తారుమారైపోతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా. నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవిస్తే ఆశీర్వాదాన్ని అనుభవిస్తా. నువ్వు తింటే తింటా, నువ్వు పడుకుంటా, ఉపవాసం ఉంటే ఉపవాసం ఉంటా. నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఏది చేస్తే అది నేను చేస్తాను. ఈ ఐక్యతలో నిలబడింది అద్భుతమైన జీవితాన్ని అనుభవించగలిగిందండి. లోతు ఏం చేస్తాడు? అబ్రహాం విడిచిపెట్టి
తన స్వదేశాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయి ఎందుకు పనికిరాని వాడిగా మార్చబడిపోయాడు. మీరు గమనించండి, ఐక్యతలో నిలబడినంత వరకు నీ కుటుంబం సస్యశ్యామలంగా నిలబడతారు. నువ్వు అనుకుంటున్నావేమో అందరితో నాకేం పని, వాళ్ళ అవసరం లేదు, వీళ్ళ అవసరం లేదు, రేపు చచ్చినప్పుడు ఏ కూడా అవసరం పడరాదు. రేపు చచ్చామనుకో ఏమ్మా మీరందరూ ఉంటారని గ్యారెంటీ కూడా. మీరు ఎట్లున్నారంటే నేను రాదయ్యా ఇప్పుడు అలా నేను కూర్చొని ఉంటాను, అందరం పోతాం, నేను పోతాను, నువ్వు పోతాం, అందరం పోతాం. కనుక రేపు పోయినప్పుడు ఒక నలుగురు వచ్చి నేను మొయ్యాలేనంటే నీలో ఏమంటారా? అందరితో గొడవ పెట్టుకుంటుంటే వాళ్ళు అంటారు, ఏమంటారు? ఆ మనిషి దేవుడు మాస్తాడు, ఎప్పుడు చూసినా గొడవలు, చూడటానికి కూడా రాదు. అది అందరితో నువ్వు ఐక్యత కలిగి జీవించు, అందరితో ఐక్యతగా మాట్లాడి చూడు. నువ్వు రేపు చనిపోయిన తర్వాత నీ ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఆమె నేను విన్నాను, గత రోజుల్లో మన ఊళ్ళో ఒక ఆయన చనిపోయాడు కదా, ఆయన కోసం అంట చాలామంది వచ్చారంట. అసలు పూలే సరిపోలేదంట, అసలు ఎన్ని పూలు, ఎంతమంది జనం. ఏమయ్యా అని అంటే ఆయన మరి పలకరిస్తాడయ్యా అందరినీ, ఆయన అందరిని మరి పలకరిస్తాడు, అందరి మాట కలుపుకుంటాడు. ఏం మీ బంధువు? మా బంధువు కదయ్యా. మరి ఏంటి ఆయన ఏముంది? ఒక ఐక్యత. జనుడైనా సరే ఏముంది? ఒక మనిషిలో ఐక్యత ప్రాముఖ్యత అండి. అందరినీ కలవగలుపుకుంటూ, అందరినీ ప్రేమించుకుంటూ, అందరినీ కలవగలుపుకుంటూ ఐక్యతతో నడిపించబడితే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. ఆమేన్. యేసు ప్రభు దగ్గరకు వచ్చారు ఒక 120 మంది. 120 మంది వచ్చారు. మరి తినడానికి వచ్చారు, లేకపోతే దేవుడు ఏదైనా కార్యాలు చూస్తే అవి కూడా మెరకలు నేర్చుకోవాలని వచ్చారు. మరి ఏ ఉద్దేశాన్ని బట్టి ఏసై దగ్గరకు వచ్చారో మనం తెలియదు. మొత్తానికి ఏసై దగ్గరకు వచ్చారు ఒక 120 మంది. వచ్చిన తర్వాత దేవుడు చేస్తున్న ఆ మాటను బట్టి, ఏమండి, దేవుడు చెప్పిన ఆ మాటను బట్టి, దేవుడు ఇస్తున్న వాక్యాన్ని బట్టి ఏమయ్యారో తెలుసా? దేవుడి నుంచి దూరం అయిపోయారు. ఎందుకు బ్రదర్? 120 మందిగా మూట సర్దుకొని, మూట సర్దుకొని, బ్యాగులు నెత్తి మీద పెట్టుకొని, ఇంక ఈ లోకంలో ఉన్నాడు ఏమొద్దు, ఏసయ్యా మాకు కావాలని చెప్పి ఏసై దగ్గరకు వచ్చావు కదా. ఇప్పుడు ఎందుకు ఏసైని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు? నాకు కుదరట్లేదయ్యా ఏసై అంటే. ఎందుకు కుదరట్లేదు? ఏంటి వాళ్ళకి ఏం కలిగిందో తెలుసా? చూడండి, యోహాను సువార్త 660 అంటే 6వ అధ్యాయము 60వ వాక్యం చదవండి. ఈ మాట విని ఇది కఠినమైనది, ఇది ఎవడు వినగలుగుతాడు? ఈ వాక్యం కఠినంగా ఉంది. అంతకుముందు ఏమనే ప్రార్థన మందులు ఎన్ని లేవయ్యా, ఏదో పోతా ఉన్నాం. ఆదివారం అయితే ఆదివారం ఉండింది, మరి ఏంది చిత్రంగా వారం అంతా ప్రార్థన కుదరదు మనకు. ఇది ఎలా ఉందంట? శిష్యులు చెప్పడమా? ఏమన్నా ఇక్కడ వాక్యము చెప్పండి, అక్కడ ఏమని ఉంది? ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు? మేము రావండి. ఇవన్నీ మనం గడవ అవన్నీ ఉండకూడదు. ముందర పోయినప్పుడు 4 మాటలు చెప్పాలా, ఆశీర్వాదాలు ఇవ్వాలా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ప్రేమిస్తాడు. పో వేసినాము ఆమేన్. తిన్నావా? ఇది కాదు. వాక్యం ఏమనుంది? యేసయ్య దగ్గరకు 120 మంది శిష్యులు కానీ చేయడానికి వస్తే అందరూ నిలబడ్డారు. ఇది కఠినంగా ఉంది, ఇది మరి ఎంత ఇదిగా ఉండదు, ఏంటి ఈ కఠినం మన వల్ల కాదు అని చెప్పి అందరూ మోటార్లు చదువుకొని వెళ్ళిపోతూ ఉంటేనంటండి యేసయ్య శిష్యులు కూడా చూసి అంటాడు, పేతురు నువ్వు కూడా వెళ్ళిపోతావా అని అంటే, పేతురు అన్న మాట చదవండి 68వ వాక్యంలో. సీమోను పేతురు, ప్రభువా ఎవరి ఎందుకు వెళ్తాం మేము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు కదా, నీ దగ్గరకు తప్ప మేము ఎక్కడికి పోయి బ్రతకగలుగుతామయ్యా? నిన్ను కాదని, నిన్ను విడిచిపెట్టి లోకంలో మేము బ్రతకగలుగుతామా? మొత్తం తినగలుగుతామా? ఆరోగ్యంగా మేము జీవించగలుగుతామా? ఆ ఐక్యతలో నిలబడ్డారు కనుకనే వారి కుటుంబాన్ని, వారి జీవితాన్ని దేవుడు అద్భుతకరంగా ప్రభు మార్చాడని. ఆమేన్. చూడండి, 120 మంది కట్టగొట్టుకొని వచ్చిన వాళ్ళు ఒకరన్నా నిలబడ్డారా? కఠినమైన బోధకు నిలబడిన శిష్యురికం చేసిన ఆ శిష్యులనే దేవుడు ఏం చేశాడు? అద్భుతంగా దేవుడు చేయలేని అద్భుతమైన కార్యాలు వారి ద్వారా దేవుడు చేయించాడండి. కారణం ఏంటంటే ఆ బోధకు, ఆ కఠినమైన మాటలన్నిటికీ కూడా లోపడ్డారు. మీరు బైబిల్లో చూడండి, ఎన్ని వాక్యాలు మనం చదువుకున్నా దేవుని ఐక్యతలో మనం నిలబడినప్పుడే, దేవుడు మనల్ని అద్భుతంగా కాపాడాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఐక్యతలో బ్రతకాలి. ఐక్యతతో ఉన్నామా?
ఉందాం, ఇక్కడ చెప్పాదాం, బయటికి వెళ్ళినా వదిలేద్దాం. ఇదా వాక్యం అంటుంది. నీవు ఈ సహోదరులతో ఎప్పుడైతే ఐక్యత కలిగి జీవిస్తావో దేవునికి రమ్యమైన వ్యక్తులుగా మనం కనబడతాం. దేవునికి మనోహరమైనది ఇది, మనోహరమైనది ఏది, ఇది మనోహరమైనది ఏది, మనోహరమైనది అంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట దేవునికి మనోహరమై ఉన్నది. ఆమె రెండో మాట చెప్తా చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 23వ వాక్యం చదవండి. చదవండి. సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చిన వారికి దాని వలన సంతోషపడును. సమయోచితమైన మాట ఎంత మనోహరము, సమయోచితమైన మాట ఎంత మనోహరము. ఏది మనోహరమైనది దేవుడికి కనబడుతుందంటే నీ నోట నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఎలా ఉండాలో తెలుసా? మనోహరమైనదిగా ఉండాలి, అది రమ్యమైనదిగా ఉండాలి. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఎలా ఉండాలి? గొడవ పెట్టేటట్లుగా ఉండాలా? మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఎలా ఉండాలి అంటే మనోహరముగా కనబడాలి, అది రమ్యముగా కనబడాలి. నువ్వు నోరు తెరిస్తే నువ్వు మాట్లాడే మాట కొరకు ప్రజలు ఎదురు చూడాలి. అనవసరంగా మాట్లాడకూడదు. ఓరకనే మాట్లాడుతుంటారు కొంతమంది. వాక్యం అంటుంది, సమయోచితమైన మాట నీవు మాట్లాడితే అది దేవునికి మనోహరముగా కనబడుతుందంట. ఏది మనోహరమైనది అంటే సమయోచితమైన మాట మనోహరమైనది. మన మాటలు ఎలా ఉండాలా? సమయోచితమైన మాటలుగా ఉండాలి. నువ్వు ఏది మాట్లాడినా ఆచి తూచి మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. నేను మాట్లాడితే ఇది ఉపయోగకరమా లేదా, ఇది మనుషులకి ఉపయోగకరంగా ఉంటుందా లేదా, లేకపోతే ఒక మనస్సుని గాయపరుస్తుందా నా మాటల ద్వారా, ఒక మనిషిని నేను ఇబ్బంది పెడుతున్నాను. ఆలోచన చేయదు. కొంతమంది ఏది పడుతుంది మాట్లాడుతుంటారు, తలాకాహంలో దాన్ని మాట్లాడతారు. ఏది మాట్లాడతారు వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు మాట్లాడుతున్నారు అసలు అర్థం కాదు. వాక్యం అంటున్న మాట ఏంటో తెలుసా? నీవు ఏది మాట్లాడినా అది సమయోచితంగానే మాట్లాడాలి. అర్థమవుతుంది? మీకు బంగారం ఉందా? మా బంగారం ఉందా మీ అందరికీ? చెప్పండి. లేదా? లేకపోతే ఒక బంగారమైన మాట చెప్తాను, దీన్ని దాచిపెట్టుకోండి. బంగారంతో కూడిన మాట ఇస్తాను చూడండి ఈరోజు. 25వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. సామెతల గ్రంథం. ఒక బంగారంతో కూడిన మాట ఇస్తాను, తీసుకోండి ఈరోజు. చదవండి. 11వ వాక్యం చదవండమ్మా. సమయోచితముగా పలుకుబడిన మాట విచిత్రమైన వెండి పలుకుల్లో నుంచబడిన బంగారు పండు వంటిది. సమయోచితమైన మాట ఎలా ఉందంట తెలుసా? విచిత్రమైన వెండి పలుకుల్లో ఉంచబడిన బంగారు పండ్ల వంటిదిగా కనబడుతుందంటమ్మా. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట, సమయోచితమైన మాట ఎలా ఉన్నాయి అంటే బంగారు పండ్ల వంటిదిగా ఉండదు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎలా ఉండాలి? బంగారంతో కూడిన ఒక మాట విలువ కలిగినది. బంగారం విలువ కలిగింది కదా? బంగారం విలువ కలిగిందా కాదా? బంగారం విలువ కలిగింది కాదా? అయితే పెట్టేసుకోండి పోయేటప్పుడు, సరేనా? చెప్పండి అమ్మా, బంగారం విలువ కలిగిందా? మరి దానికంటే అమూల్యమైనది ఏంటో తెలుసా? నీ నోటి నుంచి వచ్చే సమయోచితమైన మాట. నీ నోటి నుంచి వచ్చే సమయోచితమైన మాట. నువ్వు ఏది మాట్లాడినా అది సమయోచితంగానే మాట్లాడేది, అది ఉపయోగకరంగానే ప్రజలకు మారాలి. అందుకే వాక్యం అంటుంది, సమయోచితమైన మాట నాకు మనోహరమైనది. నీ మాట సమయోచితంగా ఉండాలి. నువ్వు ఏది మాట్లాడినా గొడవకు రాకూడదు. కొంతమంది మాట్లాడుతూ ఊరికే గొడవకి వెళ్ళిపోతారు. ఎందుకు మాట్లాడుతుంది? ఊరికే కొట్టించుకుంటుంటారు కొంతమంది కదా. ఆ ఊరికి ఎందుకు కొట్టించుకున్నా? ఏదో మాట్లాడానని నోటి దూసుకోవాలా తలకెళ్ళుకుంటూ ఉంటారు. అప్పుడు ఎవరు మాట్లాడమన్నారు? వాక్యం అంటుంది, సమయోచితమైన మాటలతోనే నీవు మాట్లాడాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభువు వారు మనకు కనబడతారు. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారు? సాతాను గాడు వచ్చాడు. మీరు వినండి. సాతాను గాడు వచ్చి అంటాడు యేసయ్యతో, నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే మా ఏమన్నాడు? యేసయ్య దగ్గరకు వచ్చి, నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే, నీకు అంతే ఉంటే అసలు నువ్వు అబద్ధం చెప్తావు, నిజం చెప్తావు, మాకు ఎడ తెలియాలి. నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకు అమ్మా, అక్కడి నుంచి దూకు అన్నప్పుడు
నేనైతే దూకేస్తాను, మీరు దూకర్లేండి, మీరు సమయోచితమైన వాళ్ళు. నా బోటోడు ఏం చేస్తాడు? ఇంక మాట్లాడకుండా మాటంత రోసం తెచ్చిస్తాడా, నేను చేసిన నువ్వు ఎట్ట కాదంటాడా, ఇప్పుడే దూకేస్తా. సాధారణ బలి డేంజర్ మా, గుర్తుపెట్టుకోండి. ఆడు ఏం చేస్తాడండి, మన జీవితాలు పాడు చేయడానికి చూస్తుంటాడు. దేవుడు పలికిన చక్కటి మాట, సమయోచితంగా దేవుడు అక్కడ మాట్లాడతారు. 6వ వాక్యం చదవండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడిన మాట. నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకు, ఆయన నిన్ను కాపాడడానికి ఆయన దేవదూతులకు ఆజ్ఞాపిస్తాడు కదా అన్నప్పుడు యేసు ప్రభు దూకేశాడా? ఏం చేశాడు? సమయోచితమైన మాటలు అక్కడ మాట్లాడతారు. చదవండి 7వ వాక్యంలో, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని. దేవుడు మనం శోధించకూడదు, సమయోచితమైన మాటలు మాట్లాడుతున్నాడు యేసు ప్రభు అక్కడ. మీరు గమనించండి, సాధారణంగా మన దగ్గరకు వస్తుంటాడు అప్పుడప్పుడు, మన భర్త రూపంలోనో లేకపోతే మన పిల్లల రూపంలోనో ఎవరో ఒక రూపంలోనో వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? ఎగురు దోకూడదు మిదిపై నుంచి. వాక్యం అంటుంది, నీవు సమయోచితమైన మాటలే నీవు మాట్లాడాలి, సమయోచితమైన మాటలే మాట్లాడాలి. రెచ్చగొట్టే వాళ్ళు మన పక్కనే ఉంటారు. రెచ్చగొట్టినప్పుడు పుచ్చుకోగలదు అంటుంటారే, రెచ్చగొట్టినప్పుడు పుచ్చుకోగలండి, పుచ్చిపోతే మనకే నష్టం. వాక్యం అంటున్న మాట ఏంటో తెలుసా? నీవు సమయోచితమైన మాటలే మాట్లాడాలి. మనం ఏం చేయాలంట? సమయోచితమైన మాటలే మాట్లాడాలి. నువ్వు ఏది మాట్లాడే కానీ ప్రయోజనకరమైన మాటలే మాట్లాడాలి, కానీ అనవసరమైన మాటలు, ఉపయోగకరం లేని మాటలు, అంటే ఎందుకు తమ్ముడి ఆదాయం లేని మాటలు మనం మాట్లాడకూడదు. అందుకే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యంలో ఒక మాట రాయబడింది, చదవండి. 3వ అధ్యాయం 17వ వాక్యంలో, కొలస్సీలకు రాసిన 3వ అధ్యాయము 17వ వాక్యం చదువు. 3:17 మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినా సరే అది ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తము ఆయన పేరున చేయండి. నువ్వు ఏది మాట్లాడినా అది దేవునికి ఎలా ఉండాలో తెలుసా? ఘనమైనదిగానే ఉండాలి. దేవుని మహిమపరిచే మాటలే నీవు మాట్లాడాలి. చూడండి, ఒక ఇద్దరు కూడుకున్నారు అనుకో, ఏముంటాయి అక్కడ? అనవసరమైన మాటలు, దేవుడికి ఆదాయం. ఎందుకు మాట్లాడుతుందో తెలియదు, ఎందుకు మాట్లాడుతుందో తెలియదు. అవసరం మనిషి ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు, మనం ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ఇద్దరు కూర్చున్నారా? సమయం కొనసాగాలి, సమయం కొనసాగాల, టైం పోవాలి ముందుకి. కాబట్టి ఏం చేయాలా? వాళ్ళ గురించో వీళ్ళ గురించో మాట్లాడుకోవాలి కాదు. వాక్యం అంటుంది, నువ్వు ఏది మాట్లాడినా సమయోచితంగానే నువ్వు మాట్లాడాలి. ఒక ఆమె వచ్చింది నీ దగ్గరికి బాధలు చెప్పుకోవడానికి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా నీ భర్త గురించి, పోయి వెంటనే కేసు పెట్టుకో, ఎన్ని రోజులు ఉంటావు, నువ్వు కూడా మనిషివే కదా, ఎన్ని రోజులు కొట్టించుకుంటావు, అక్కడే ఇక్కడ ఎందుకు బతకడం, వెళ్ళిపో మీ అమ్మ వాళ్ళ ఇంటికి. ఎప్పుడు ఒక ఇద్దరు కూర్చున్నప్పుడు ఇవే వస్తాయి. సమయోచితమైన మాటలు కలుగుతాయా? ఒకరు బాగుపరిచే మాటలు మాట్లాడగలుగుతున్నావా? వాక్యం అనే మాట ఏంటి? నీవు ఏది మాట్లాడినా అది సమయోచితంగానే నీవు మాట్లాడు. బంగారు పొట్టు వంటిలుగా ఉండాలి నీ మాట. బంగారు పట్టు వంటలుగా మన మాటలు ఉండాలి అంటే సమయోచితంగా మనం మాట్లాడాలి. మనం ఏం చేయాలా? సమయోచితంగా మాట్లాడాలి. యేసు ప్రభు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చాడు. బ్రదర్ మీ తమ్ముడు ఏమయ్యాడు బ్రదర్? ఎక్కడికి వెళ్ళాడు? కనబడట్లేదు, ఏమయ్యాడు అని అన్నప్పుడు ఏమంటున్నాడు? నా బ్రదర్కి నేనేమన్నా కావాలన్నా నా దగ్గర ఏమన్నా జీతానికి పెట్టున్నావా? వాడి దగ్గర ఏమన్నా నన్ను జీతానికి పెట్టున్నావా? నన్ను అడుగుతున్నావు. ఎగస్టార్ మాట్లాడది, బైబిల్ చదవగలిగితే మీరు ఎగస్టార్ మాటలు కదా. ఏసై ఏమడిగాడు చెప్పండి? బ్రదర్, అయ్యా నీ తమ్ముడు ఎక్కడయ్యా? ఇంత ప్రేమ ఏంది అని మాట్లాడకూడదు. మా దైవ సేవకుల దగ్గరికి వచ్చిన, సంఘానికి వచ్చిన, ఒక విశ్వాసంతో మాట్లాడినా వేరే మాటలు మాట్లాడకూడదు. ఏది అవసరం అదే మాట్లాడాలి. అర్థమైందా? ఏది అవసరం అది మాట్లాడాలి. దేవుడు ఎవరి దగ్గరకు వచ్చాడు? అక్కడ కయ్యను దగ్గరకు వచ్చి, కయ్యను నీ తమ్ముడు ఎక్కడయ్యా అని అంత ప్రేమగా మాట్లాడుతున్నాడండి. మీ బహుశా చెప్పారు ఈ మాట. ఎంత ప్రేమగా మాట్లాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడయ్యా, ఎక్కడికి పోయాడయ్యా, కనబడట్లేదే అని అన్నప్పుడు ఏం చెప్పాలి? అయ్యా నా తమ్ముడు నేనే చంపేస్తానయ్యా అని ఉంటే బాగుండు. నా తమ్ముడికి ఏమన్నా నేను కావాలో నన్ను అడుగుతున్నావు, నేను ఒకటే నాకు కనబడింది, నీకు తెలియదా?
నేను చేస్తాను మాట కాదు. నేను అంటున్నాను, బైబిల్ అంటుందా? బైబిల్ ఏమైనా రాయబడింది? నేనేమన్నా నా తమ్ముడికి కావాలన్నా అడిగిన మాటకి సమాధానం చెప్పాలి. ఇంక వేరే వేరే చరిత్రలోకి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు ఒక దైవ సేవకుడైనా లేకపోతే ఒక విశ్వాస అయినా నీ భర్త అయినా నిన్ను ఏది మాట్లాడితే అదే మాట్లాడాలి. ఇంకా మా విన్నారా? అన్నొచ్చి మీకు అర్థం అవడానికి అన్నొచ్చి, ఏమమ్మాయి కూరకి ఏమన్నా ఉందా, ఏమన్నా తీసుకొని రావాలా అని అడిగాడు. నా బతుకు చెప్పుకొని కూర్చున్నాక నేను బచ్చనేగా తినేదా, నా బతుకు నేను చేసుకున్నప్పుడు ఎట్టే. ఇప్పుడు టమోటాలు చేస్తాడా, చింత మెలుగుతూ కొడతాడా? ఇప్పుడు నిన్నేమడిగాడు? అమ్మాయి కూరగాయలు తెమ్మంటావా, ఏం చేసావు కూర అంతే. ఇప్పుడు ఏం చెప్పాలా? టమోటాలు లేవు తీసుకోరా, అయిపోయింది. కొట్టించుకునే పని కదా. చెప్పమ్మా, మీరు బైబిల్ చదవండి. కయ్యను దేవుడు ఏమడిగాడు? మీ తమ్ముడు ఎక్కడికి పోయాడా అని అడిగాడు. నేను తమ్ముడికి ఏమైనా కావాలన్నా అన్నాడు. కావలోడు కానీ దేశ దిమ్మగా మారిపోయాడు. శాపం ఎదురవుతుందమ్మా. వినండి, మనం వేరే వేరే మాటలు మాట్లాడకూడదు. అమ్మాయి ఏమన్నా తెమ్మంటాం, అయ్యా ఎంత ఏం మాట, 1 కేజీ తేవాల్సిన టమోటాలు తెద్దాం అనుకున్నాడుకి దేవాలతో అప్పు తెచ్చి దేవాలరా నా భార్యకి ఎంత వినయంగా మాట్లాడుతున్నా అని సస్తాడు నీ మాటలు బట్టి. మనం అది చేయను. నా మగానికి నేను ఇదే కాదు తింటానా ఆమగా అక్క, అవును కదా? వాక్యం ఉంటుంది, నీ భర్తతో మాట్లాడేటప్పుడైనా, నీ సంఘంలో విశ్వాసంతో మాట్లాడేటప్పుడైనా, ఒక సేవకుడితో మాట్లాడేటప్పుడైనా సమయోచితమైన మాటలేను మాట్లాడాలి. వేరే వేరే మాటలు మాట్లాడకూడదు. ఇంకా అనవసరమైన మాటలు మనం మాట్లాడకూడదు. చూడండి, ఎఫెసీ పత్రిక 4:29 వాక్యంలో రాయబడిన మాట చూడండి. ఏమని రాయబడింది అక్కడ? 4:29 వాక్యం. త్వరగా చదవాలి మా. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమకరమైన మాటలేను మాట్లాడాలి. ఏమండి? అనుకూలమైన వచనాలే నువ్వు పలకాలి. ఇంకా దుర్బోధనలు నీ నోటిన రానియగలుగుతావు. వాక్యం అనేటింది అవసరమైన మాటలే మాట్లాడాలి. ఇంక వేరే వేరే మాటలు మాట్లాడకూడదు. మనం మాట్లాడచ్చా? నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట సమయోచితంగా ఉండగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నీ కుటుంబాన్ని దీవించడం ప్రారంభిస్తాడు. మన కుటుంబాలు ఎందుకు ఈ రోజున చాలా చెదురైపోతున్నాయి, ఓరకని ఎందుకు కొట్టించుకుంటున్నామంటే ఇందుకే. సమయోచితమైన మాటలు ఉండవు, జ్ఞానంతో కూడిన మాటలు ఉండవు. ఏది పడితే అది మాట్లాడేస్తాం. మాట్లాడడాన్ని బట్టి ఏమవుతుంది అది. కాబట్టి నువ్వు ఏది మాట్లాడినా సమయోచితంగానే మనం మాట్లాడాలి. రాజు 10 మందిని పిలిచి అందరికి ఇచ్చాడండి. అందరికి ఇచ్చి ఒక 50 రూపాయలు ఇచ్చాడంట. అందరికి ఇచ్చి నేను దూర ప్రాంతానికి వెళ్తున్నాను కదా, మళ్ళీ వస్తాను అని చెప్పి అందరికి ఇచ్చిన తర్వాత ఒక్కొక్కడు దాన్ని రెట్టింపు చేశాడు. కానీ ఒకడంటాడు, నువ్వు మంచోడు కాదు అమ్మా, నువ్వు మంచోడువే కాదు, నువ్వు చాలా చెడ్డోడివి. ఒకరిని ఒక చూపుతాను, ఇంకొకరు చూపుతాను, ఇలా చూసేవాడు, నువ్వు మంచోడు కాదు అని మాట్లాడడాన్ని బట్టి ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నేను చెడ్డోడిని, నేను మంచోడిని కాదు, నువ్వే మంచోడివి. కాబట్టి వీనేం చేయరా, తీసుకొని వెళ్ళి ఆ చీకటి గృహలో పడేయండి. లూకాసు సువార్త 19:22 వాక్యంలో చూడగలిగితే వాడి నోటి నుంచి వచ్చిన మాటను బట్టి వాడు ఏమైపోయాడు తెలుసా? చీకటి గృహలోనికి వెళ్ళిపోయాడండి. మీరు బైబిల్ చదువుతుంది, దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా సమయోచితంగానే ఉండాలి, ఉపయోగకరంగానే అది మారాలని వాక్యం సెలవిస్తుంది. ఏది పడితే అది మాట్లాడేది, ఎవరిని పడితే అది మాట్లాడేసి హృదయాన్ని నొప్పించి బాధపరిచేటట్లుగా ఉండకూడదు. మన మాట బంగారు పండు వంటిదిగా ఉండాలి. ఎలా ఉండాలా? మన మాట బంగారు పండు వంటిదిగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. మన జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రభు చేయాలి అంటే మన నోటి నుంచి వచ్చే మాట సమయోచితమైన మాటలు ఉండాలి. నీ నోటి నుంచి ఇంక ఏది మాట్లాడినా సమయోచితంగానే మాట్లాడండి. అనవసరమైన మాటలు, మందిరానికి వచ్చినప్పుడు అనవసరమైన మాటలు, సేవకుడితో మాట్లాడేటప్పుడు అనవసరమైన మాటలు, ఉపయోగం రాని మాటలు మాట్లాడకూడదు. మనం సేవకుడితో మాట్లాడేటప్పుడైనా, సంఘ విశ్వాసంతో మాట్లాడేటప్పుడైనా, నీ భర్తతో, నీ ఇరుగు పొరుగు వారితో మాట్లాడేటప్పుడు సమయోచితమైన మాటలు. చూడండి, జ్ఞానం కలిగిన వాళ్ళు కొంతమంది, చూడండి జ్ఞానం కలిగిన వాళ్ళు, మంచి చదువుకున్న వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, ఓవర్గానే వాగరు.
వాగుడు దగ్గర ఉంటారు కొంతమంది, ఎందుకు మాట్లాడుతుంటారో తెలియదు, మాట్లాడుతూనే ఉంటారు. తెలివైన వాడు ఎప్పుడు కూడా మాట్లాడండి, ఆలోచిస్తాడు ఎక్కడ ఏం మాట మాట్లాడాలి, ఏ సమయోచితమైన మాటలు మాట్లాడితే అది ఉపయోగకరమని తెలివి కలిగినాడు ఆలోచిస్తాడు. కొంతమంది ఏదంటే మాట్లాడుతుంటారు, కానీ వాక్యం అంటున్నది ఏంటో తెలుసా, సమయోచితమైనది మాటే దేవునికి మనోహరముగా కనబడుతుంది. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 5వ వాక్యం చివరి మాట. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 5వ వాక్యం. చదువు. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములో ఎంతో రమ్యమైనవి. ఏవి రమ్యమైనవి అంటే ఇశ్రాయేలు నివసిస్తున్న నివాస స్థలములు ఎంతో రమ్యముగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయంట? ఎంతో రమ్యముగా కనబడుతూ ఉన్నాయి. యాకోబు నీ నివాస స్థలములు, ఇశ్రాయేలు ప్రజలు నీ నివాస స్థలములు ఎలా కనబడుతున్నాయి? రమ్యముగా కనబడుతున్నాయి, దేవునికి మనోహరముగా కనబడుతున్నాయి. ఎందుకు మనోహరంగా కనబడుతున్నాయి? వారి నివాస స్థలంలో అంత మనోహరంగా కనబడడానికి కారణం ఏంటి? ఎందుకు అంత మనోహరముగా వారి యొక్క నివాస స్థలములు మార్చబడ్డాయి అని అంటే, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 10వ వాక్యం చదవండి. హెబ్రీ పత్రిక 8:10. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులు నేనేం చేస్తున్నాను? ఉంచదను. వారి హృదయముల మీద వాటిని రాసిదను. చాలు. ఏమని రాయబడింది అక్కడ? వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచి ఉన్నాను, వారి హృదయముల మీద వాటిని రాసిదను. కారణం ఏంటి అంటే వారి హృదయంలో ఏముంది? వారి హృదయంలో ఏముంది? ధర్మశాస్త్రాన్ని వారు నియమించుకొని ఉన్నారు. వారి హృదయంలో ధర్మశాస్త్రాన్ని ఉంచుకొని ఉన్నారు. అందుకే ఇర్మియా గ్రంథం 31-33వ వాక్యంలో కూడా రాయబడి ఉంటుంది, వారు ఏం చేస్తున్నారయ్యా అంటే ధర్మ విధులను వారి హృదయంలో ఉంచుకొని ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఆయన ధర్మ విధులను, బైబిల్ని ఏం చేస్తున్నారు? వారి హృదయంలో ఉంచుకొని ఉన్నారంట. పాత నిబంధనలు మనం గమనించగలిగితే ఆదిలో దేవుడు ఏం చేశాడు? రాతి మీద దేవుడు వాక్యాన్ని రాసి, ఆజ్ఞలను రాసి అవి ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు? దేవుడు మనకు ఒక బైబిల్ని ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? మన హృదయంలో ఉంచుకోవాలి. మన హృదయంలో ఉంచుకోవాలి ఆ బైబిల్. అర్థమవుతుందండి? వాక్యాన్ని ఎక్కడ ఉంచుకోవాలి? మన హృదయంలో ఉంచుకోవాలి. మన హృదయంలో ఉంచుకుంటే, మన హృదయంలో ఉంచుకున్నప్పుడే దేవుడు నీ జీవితాన్ని మనోహరంగా మారుస్తాడు. నీ హృదయంలో ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఉంటుందో అది దేవునికి మనోహరంగా కనబడుతుందంట. ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క హృదయాల్లో ఏం చేస్తున్నారయ్య అంటే దేవుని యొక్క ధర్మ నిధులను, ధర్మ విధులను వారి హృదయంలో ఉంచుకున్నారు కనుక దేవునికి మనోహరంగా కనబడుతున్నారు, మనోహరంగా కనబడుతున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు సంఘంతో రాస్తూ ఒక మాట అంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక గొప్ప మాట చూడండి, బహు చక్కటి మాట. ఇశ్రాయేలు ప్రజలైతే ఆ ధర్మ విధులను వారు హృదయంలో ఉంచుకున్నారు. కానీ ఈ దినాన దేవుని ప్రజలుగా నడిపించబడుతున్న ఆత్మీయ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి అంటే ఆ రాతి పలక మీద కానీ, ఆ శిరాలతో కానీ, ఆ వాయుబడిక మెత్తని హృదయములు అను పల్లకల మీద జీవ వాక్యములను ఏం చేసుకోవాలా? రాసి పెట్టుకోవాలి. మెత్తని హృదయం అనే మన హృదయముల మీద ఏం చేయాలి? ఈ వాక్యాన్ని రాసి పెట్టుకోవాలి. గత ఆదివారం దైవ సేవకులు ఏ వాక్యం చెప్పారో చెప్పండి. అంత తెలిస్తే ఇంకేమయ్యా మాక? అంత తెలిస్తే ఇంకేమే? చెప్పండి. గత ఆదివారం ఏ వాక్యం చెప్పుకున్నాం? సరే ఎటో చేయండి, మీ ఇష్టం. నేనేమంటాను? వాక్యం అంటుంది హృదయంలో మీరేం చేయాలా? హృదయం అనే ఈ మెత్తని హృదయం మీద నీ వాక్యం రాయబడితే, మెత్తని నీ హృదయం మీద వాక్యాలు ఉంచుకోగలిగితే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీ హృదయంలో ఉంచుకోగలిగితే ఏం జరుగుతుందయ్యా అంటే బైబిల్ మనం ఎరుగుతాం కదా, ఏసేపు ఎందుకయ్యా పాపం చేయలేదంటే, నాతో స్త్రీనించినంత పాపం చేయండి. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? అమ్మా, అన్నిటి మీద నాకు అధికారం ఉంది, కానీ నీ ఒక్క దాని మీదే నాకు అధికారం లేదమ్మా. ఏముందిలే, ఎవరు చూస్తున్నారా?
4 గోడల మధ్య చేస్తుంది కదా, ఎవరికి తెలుస్తుంది అన్నప్పుడు వేసే పన్న మాట ఏంటంటే, అయ్యా యేసయ్య నన్ను చూస్తూ ఉన్నాడు, ఆకాశమందు ఆశ్రయుడైన దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అన్నదానికి కారణం ఏంటంటే తన మెత్తని హృదయం మీద దేవుని యొక్క మాటలు రాసుకున్నాడు. ఆమె దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉండగలిగితే, దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండగలిగితే, మన జీవితంలో కూడా ఏ పాపానికి ఒడిగొట్టుకో. కారణం ఏంటో తెలుసా? నా హృదయంలో దేవుని యొక్క ధర్మ విధులు ఉన్నాయి, నా హృదయంలో దేవుని యొక్క మాటలు ఉన్నాయి కనుక నేను దేవునికి వ్యతిరేకమైన పని చేయను, వ్యతిరేకంగా నేను జీవించను అని బ్రతికాడు కనుకనే దేవుడు అద్భుతకరంగా తన జీవితాన్ని మార్చాడు. కారణం ఏంటో తెలుసా? ఎక్కడ ఉంచుకోవాలా? దేవుని యొక్క వాక్యం డైరీలో రాసేసుకొని అక్కడ పెట్టి పాడేసేది కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కదా చూసుకోవాలా. హృదయం అనే ఆ పలకల మీద ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని రాసుకోగలుగుతామో దేవుడు అద్భుతకరంగా మన జీవితాన్ని మారుస్తాడు. ఏది మనోహరమైనది? సహోదరుల ఐక్యత కలిగి జీవించుట మనోహరమైనది. ఏది మనోహరమైనది? సమయోచితమైన మాట మనోహరమైనది. ఏది మనోహరమైనది? హృదయంలో ధర్మ విధుల్ని, ధర్మ శాస్త్రాన్ని, బైబిల్ని ఉంచుకొని దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకోవడమే మనోహరమైనది. కనుక దేవునికి మనోహరమైన వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ప్రతి క్షణం మనలందరినీ కాపాడి మనల్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు ప్రభు మీ వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమేన్. అందరూ